ఇక్కడ చూస్తున్న ఈ గోదావరి ఇంకొక 2 నెలలు ఆగితే ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇదంతా కనిపిస్తుంది కదా! ఇదంతా మునిగిపోతుంది. అక్కడ ఏవైతే చెట్లు ఉన్నాయో అవన్నీ మునిగిపోతుంది. జస్ట్ ఇంకొక 2 నెలలు వర్షాలు పడతాయి కదా! వన్స్ వర్షాలు పడ్డాయంటే మనకి ఇలా ఉన్న గోదావరి అసల ఫ్లో ఎలా ఉంటుందంటే ఈ బోట్లు కూడా తట్టుకోలేవు. ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆపేస్తారంట. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అసలు కోనసీమ అంటే మీకు ముందుగా గుర్తొచ్చేదేంటి? నాకైతే ముందుగా గుర్తొచ్చేది పచ్చని ప్రకృతి, గోదావరి నది, కొబ్బరి చెట్లతో నిండిన అందమైన దృశ్యాలు. కానీ కోనసీమకి కొబ్బరి చెట్లు ఎలా వచ్చాయని మీకు తెలుసా? అసలు ఎక్కడా లేని విధంగా ఈ కోనసీమలోనే ఎందుకు పెరుగుతాయో మీకు తెలుసా? ఇక్కడ ఉన్న ఈ కొబ్బరి చెట్లే ఇక్కడ ఉన్న వేల మందికి జీవనాధారం. ఈ వీడియోలో ఈ విషయాలన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఇన్ని కొబ్బరి చెట్లు ఉండడానికి మెయిన్ రీజన్ గోదావరి నది. ఎందుకంటే గోదావరి నది ప్రతి సంవత్సరం కొత్త మట్టిని తీసుకొస్తుంది. వర్షాలు రాగానే ఇదంతా కూడా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అదే టైంలో వేరే మట్టి ఇక్కడికి వచ్చి కలుస్తుంది. సో ప్రతి ఏడాది సారవంతమైన మట్టి లభిస్తుంది. అంతేకాదు ఇక్కడ నీటి కొరత కూడా చాలా తక్కువ. అండ్ ఇక్కడ ఉండే తేమ, వేడి వాతావరణం వల్ల కొబ్బరి చెట్లు వేగంగా పెరుగుతాయి. అందుకే కోనసీమలో ఎటు చూసినా పచ్చని కొబ్బరి తోటలే కనిపిస్తాయి. ఈ చెట్లు కేవలం ప్రకృతి అందం కోసం మాత్రమే కాదు, ఇక్కడ రైతుల జీవితాలకు వెన్నుముక్క లాంటివి. ఎందుకంటే ఒక కొబ్బరి చెట్టు ఓన్లీ కాయలు మాత్రమే కాదు, కొబ్బరికాయ వంటలకు, నూనె తయారీకి యూజ్ అవుతుంది. కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే దాని నుంచి వచ్చిన పీచు, తాళ్ళు, మ్యాట్స్, బ్రష్లు తయారు చేస్తారు. అండ్ ఆకులు పెళ్లి పందిళ్లకు, పూలు గుడిసెలకు, అలంకరణకు యూజ్ చేస్తారు. ఇంకా చెట్టు కాండంతో ఫర్నిచర్, ఇంటి నిర్మాణం కూడా యూజ్ చేస్తారు. అంటే దీని అర్థం ఈ చెట్టులోని ప్రతి భాగం మనిషికి చాలా ఉపయోగపడుతుంది. అసలు కోనసీమ ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ గోదావరి నది. అసలు ఈ గోదావరి నది లేకపోతే కోనసీమ ఈ స్థాయిలో ఉండేదే కాదు. ఇక్కడ ఉండే గోదావరి కాలువలు ప్రతి తోటకు నీరుని చేరుస్తాయి. ఆ నీటితోనే కొబ్బరి చెట్లు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. సూర్యోదయం సమయంలో గోదావరి ఒడ్డున వచ్చి అలా నుంచుంటే మనకు వచ్చే ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు. కోనసీమ అందం అంటే కేవలం ప్రకృతి మాత్రమే కాదు, ఆ ప్రకృతిని కాపాడుకుంటూ జీవిస్తున్న రైతుల కష్టం కూడా ఉంది. ప్రతి కొబ్బరి చెట్టు వెనుక ఒక రైతు చెమట ఉంటుంది, ఒక కుటుంబ ఆశ ఉంది. వర్షాకాలంలో వచ్చే భారీ వర్షాల వల్ల ఈ గోదావరి అంతా మునిగిపోయినా, ఈ లంక ప్రాంతం అంతా మునిగిపోయినా అక్కడే ఉంటున్న ఈ రైతన్నల కోసం ఒక థ్యాంక్ యూ చెప్తూ కామెంట్ చేయండి. ఇక్కడ అయితే మొత్తం జారుతుంది, మొత్తం నాచు పట్టేసింది. ఇప్పుడు అక్కడ ఏదైతే తిప్ప ఉందో ఆ ఇసుక దెబ్బలు కూడా మొత్తం మునిగిపోయి అక్కడ ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు కూడా అన్ని మునిగిపోతాయి. ఇప్పుడు ముంబైలో వచ్చిన వర్షాలకి మొత్తం ఆ వాటర్ అంతా కూడా ఇలా వచ్చేసి ఇలా ఈ గోదావరి అంతా కలిసి అటు కనిపిస్తుంది కదా, ఆ ఎడ్జ్లో అలా ఇంకా అటు వెళ్ళిపోతే అంతర్వేది అన్న చెల్లెలు గట్టు అంటారు కదా, అలా ఇంకా ఈ గోదావరి వెళ్ళి అన్న చెల్లెల గట్టులో ఒక పార్ట్ అనమాట. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి.